నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. కాంగ్రెస్ పాలనలో ఎటు చూసినా కుంభకోణాలు, భూ కబ్జాలు ఇవేనని, ఎవరు సంతోషంగా లేరని, ఖచ్చితంగా బీఆర్ఎస్ పాలన రావాలని మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. అధికారంలోకి రాగానే హైడ్రాను ఎత్తి అవతల పడేస్తామని, ఆ ఫైల్ పైనే తొలి సంతకం చేస్తామని కూడా చెప్పారు. మూసి ప్రక్షాళన పేరుతో 10,000 ఇళ్లు కూల్చాలా అంటూ ప్రశ్నించారు. నిజంగానే కాంగ్రెస్ పాలనలో ప్రజలు సంతోషంగా లేరా? హైడ్రా వల్ల నష్టం ఎవరికి, లాభం ఎవరికి? బీఆర్ఎస్ పార్టీ వచ్చే టర్మ్లో మళ్ళీ అధికారంలోకి వస్తుందా? ఇలాంటి అంశాలపైనే ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు బండారు రామ్మోహన్ రావు గారు, అనలిస్ట్. నమస్తే అండి రామ్మోహన్ రావు గారు. నమస్తే. ఎస్, అదేవిధంగా శివకుమార్ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి. నమస్తే అండి శివకుమార్ గారు. శివకుమార్ గారు, వినిపిస్తుంది నా వాయిస్ మీకు? ఆడియో మ్యూట్లో ఉందండి, అన్మ్యూట్ చేసుకోండి. రైట్. రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పండి. నిన్నైతే కూడా ఇటు సీఎం అదేవిధంగా మాజీ సీఎం ఇద్దరి సభలైతే కూడా హోరెత్తించాయి. ప్రజలు అయితే ఒకలాంటి ఉత్కంఠ రేకెత్తించాయి. అయితే మొత్తంగా చూసుకుంటే విమర్శలు ప్రతి విమర్శలు మనం అనుకున్నట్టుగానే జరిగాయి నిన్న కూడా. కానీ కొన్ని వ్యాఖ్యలైతే కూడా మీరు వినే ఉంటారు. సో ఆ వ్యాఖ్యలకు సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? భవాని గారు, మీకు అట్లాగే డాక్టర్ శివలాల్ గారికి అలాగే స్వాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ప్రజా సమస్యల మీద స్పందించాల్సిన బాధ్యత ఖచ్చితంగా రాజకీయ పార్టీలే కాదండి. సభలు సమావేశాలు పెట్టుకొని తమకు అభిప్రాయాలకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని మలుచుకోవడం కూడా తప్పుగా, సభలు పెట్టడం అంత తప్పు కాదు. ఎందుకంటే సభలు సమావేశాల ద్వారా కదా ప్రజలు జరిగిపోయేది. కాకపోతే ఇవాళ అనేక మీడియా వచ్చిన తర్వాత, అంటే సోషల్ మీడియాతో వచ్చిన తర్వాత ఇదిగా ఫిజికల్ మీటింగ్స్ అవసరం లేని కాలం జరుగుతుంది. కానీ కొన్నిసార్లు తప్పదు, ఆ ఫిజికల్ అటాచ్మెంట్ వేరేగా ఉంటుంది. ఉదాహరణకు నిన్న జగిత్యాల మనకు మా సభ జరిగింది, ప్రజా ఆశీర్వాద సభ అని పెట్టారు. ఒక రకంగా జగిత్యాల మన జనసభ లాగా మారింది. అంటే గతంలో జగిత్యాల జంగి నడిచిన కాలంలో ఆ సభ ఉద్దేశాలు వేరు. కానీ ఇవాళ జీవన్ రెడ్డి గారు పార్టీలోకి చేరుతున్న సందర్భంగా వారిని ఆహ్వానిస్తూ ప్రజల ముందు వెళ్ళి కేసీఆర్ గారు ధైర్యంగా ప్రజలకు చేర్చుకుంటున్నాం మేము చెప్పే సభ ఇది. మరొక సభ మనకు బయటగడ్డదేమో ఒక రకంగా పోటాపోటీ సభ, అంటే రెండు కాదంటున్నారు వాళ్ళు. కానీ రైతు బంధు మాత్రం 20వ తారీఖు వేస్తామని ప్రకటించారు. కానీ 99వ ప్రజాపాలనలో ఈ రోజు అక్కడ మీటింగ్ పెట్టామని అనుకోలేదు. అది కాకతాళీయమైనా సరే రెండు కలిసి క్లాస్ అయ్యింది. రెండు సభల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, అనుభవజ్ఞుడు, పెద్ద వయసులో పెద్ద, వీరు ఇక్కడ, అక్కడ మన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఇద్దరు మన సభలో పాల్గొన్నారు. పోటాపోటీ సభ ఎట్లయిందంటే మాటల తూటాలు ఒకరిని పెంచుకున్నారు కనుక. నేను మొదటి చెప్తాను, ఎప్పుడైనా కూడా తమ అభిప్రాయాలు వెల్లడించడానికి వేదికలుగా సభలు మార్చుకోవాలి. కానీ ఎదుటి వాళ్ళని తిట్టడం కానీ, ఎదుటి వాళ్ళని నాశనం అవుతారని చెప్పించడం కానీ కరెక్ట్ కాదని. ఇక్కడ ఏమైందంటే కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా సరే సభకు పోవడం అని వేరే అయితే కూడా ప్రజల్లోకి వచ్చి మాత్రం ఈ ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రజాపాలన 2.5 సంవత్సరాలకు ఏం లోపాలు జరిగినాయి వాటిని వివరించే ప్రయత్నం చేసిండు. ఒక దశలో పరుషంగా నా కొడక అని కూడా మాట ఎట్లా అన్నారు, అది కూడా విన్నాం. దాంతోపాటు ఈ ప్రజాపాలన విమర్శించే క్రమంలో హైడ్రాను తీసి బంగాళాఖాతంలో అనలే కానీ బయటపడేస్తా అన్నారు. ఇట్లా అన్నవాళ్ళు చాలా మంది పోయారు, చూసినాం మనం. ధరణి తీసి బంగాళాఖాతంలో వేస్తా అనే వాళ్ళు ఏమైనా చూసినాం కదా మనం. బంగాళాఖాతంలో వేయకుండా ధరణి బదులు భూభారతి తీసుకొచ్చి ఏదో దాన్ని కొత్త సీసాలో పాత సాలకు వస్తుంది చూస్తున్నాం మనం. కానీ ఈ రెండు చూస్తే మనకు రేవంత్ రెడ్డి గారు కొంచెం అకమించి మాట్లాడింది అనిపిస్తుంది. ఎందుకంటే మీరు కేసీఆర్ గారు చావు కోరుకోవడం, నీ గోరి మీదకి అర్థం బిడ్డ, నీ గోరి మీద మేము ఇట్లా అధికారం చెలాయిస్తాం బిడ్డ, జెండా బాద్దాం అని ఆ మాట అనడం అనేది సరైనది కాదనుకున్నాడు. ఆయన విజ్ఞతకు వదిలేసే అవసరం కూడా ఇంకో పెద్ద మనిషి మీద అట్లా డైరెక్ట్ గా మాట్లాడడం తప్పంటాం. అట్లాగే రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క రేవంత్ రెడ్డి అని పేరు పెట్టకుండా నా సాగు కోరుకుంటున్నారు, నిజంగా సాగు కోరుకున్నారు. ఇప్పుడు కాదు, 10 ఏళ్ళుగా ఆయన ముఖ్యమంత్రి మొదటి రోజు నుంచి ఆయన ఆల్కహాల్ ఎక్కువైంది, చచ్చిపోతాడు అని చేస్తే అసెంబ్లీ సాక్షిగా గతంలో కేసీఆర్ గారు కూడా ప్రకటించారు. నేను బక్కపలుచునే కానీ గుండె లేవను కాదు, సాగుని కాగను, సమస్య లేదు, నేనే ఉంటానని మొదటిసారి వచ్చినప్పుడే ప్రకటించాడు. చాలా మంది కొందరు అక్కతో వ్యక్తిగతంగా దాడులు చేస్తూ ఆయన మీద చచ్చిపోతారని చెప్పి కానీ ఏమైనా చూసింది కదా, 10 ఏళ్ళు అయిపోయింది, ఈ 2.5 ఏళ్ళు బతికే ఉన్నాడు కదా. అందుకని మనిషి చావు కోరుకోవడం కరెక్ట్. ఇప్పుడు కూడా రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. కానీ వ్యక్తిగతమైన శత్రువులుగా మారదు. శత్రువులు వేరు, పోటీదారులు వేరు. ఒక పోటీదారుగా ఉండాల్సింది ఖచ్చితంగా పార్టీల మధ్య. కానీ ఈ రెండు సభలు తెలియదంటే పూర్తిగా ప్రజా సమస్యల మీద ఎండగాడుతూ, ప్రజా సమస్యల మీద ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగాడుతూ కేసీఆర్ గారి ప్రసంగం సాగింది. అది అవసరమైన వాళ్ళు ప్రజల నుంచి ప్రశ్నలు అడిగి జవాబు చెప్పుకున్నాడు. రైతు బంధాన్ని నాన్నాడు,
2 విడతలు ఎగ్గొట్టినని చెప్పిండు. ఈ విడతలో కూడా మళ్ళీ విడతలు గతంలో గతంలో కూడా వేసిండు కూడా. అంటే 1 ఎకరానికి 2 ఎకరాలు 3 ఎకరాలకు అట్లా ఒక 10 రోజుల్లో మొత్తం అన్ని ఎకరాలకు పడేది. కానీ ఇక్కడ అట్లా కాకుండా 1 ఎకరానికి మొదలుపెట్టి మిగతా వాటిని అంటే రెండోసారి మూడోసారి అన్నట్టు ఇది హర్వాత్ పాటలాగా అయిపోయింది. ముఖ్యంగా ఏవైతే కొంత ప్రతిపక్షాలు సవాలు పెట్టినప్పుడు లేకుంటే పండుగలు వచ్చినప్పుడు ఇట్లా ఈ రైతు బంధు వేయడం మొదలైంది అని విమర్శించారు. చూసినామా గతంలో కొంచెం పెద్ద పెద్ద కుటుంబాలు కూడా వ్యవసాయ కుటుంబాలు కూడా అన్నం తినకపోయేవాళ్ళు. తెలంగాణలో ముఖ్యంగా జొన్నలు మన రాగులు అంటే తృణధాన్యాలు తినేవాళ్ళు ఎక్కువ. బియ్యం తినడం కష్టం తక్కువ. రకంగా ఆర్థికంగా స్తోమత కూడా లేకుండే. అప్పుడు ఏమనే వాళ్ళు అంటే జేజే బువ్వ అనేవాళ్ళు. చాలా ఊళ్ళలో పండుగ వస్తేనే అన్నం కనుక జేజే బువ్వ అనేవాళ్ళు. ఇప్పుడు ఏమైందంటే జేజే రైతు బంధు రైతు భరోసా తయారైంది. అంటే ఏదైనా పండుగ వచ్చినా పాపం వచ్చినా లేకపోతే ఓట్ల పండుగ వస్తే తప్పనిసరి చేస్తాను, లేకపోతే పోటాపోటీ సభలు పెట్టాను. అందుకని కేసీఆర్ గారు అదే అన్నారు కదా, నేను సభ పెడితే రైతు బంధు పడ్డాను. నేను దానికి అంగీకరిస్తున్నాను. ఎందుకంటే ఈ రైతు బంధు 20వ తారీఖు వేస్తామని గతంలోనే ప్రకటించారు. 1 ఎకరానికి వేసినప్పుడే ఈ 20వ తారీఖు ఫిక్స్ చేశారు. అయితే ఈ 20వ తారీఖు ఇక్కడ మీటింగ్ జరుగుతుంది కనుక ఆ ఫిక్సింగ్ డేట్ కూడా కలిసి వచ్చిందేమో కానీ మొత్తం మీద మొదటిసారి ఈ మొన్నటికి ఎకరానికి డబ్బులు వేశారు కదా అందరికి 6,000 చొప్పున వేయగానే మళ్ళీ వచ్చే అంటే ఈ డబ్బులోనే మిగిలిన డబ్బులు 20వ తేదీ వేస్తున్నారు కనుక జరుగుతుంది. ఇక మేడిగడ్డ సందర్శన చూసుకొని సభ ఉద్దేశమేమో మంచిది మేడిగడ్డ. ఎందుకంటే నిజంగానే మేడిగడ్డ పునరుద్ధరణ చేసుకోవడం ఎవరైనా దేర్హాయ్ మగ బంధేర్హాయ్ అన్నట్టు కొంత మంచిదే. కానీ అక్కడ రాజకీయ సభ పెట్టడం, రాజకీయ సభలో అవాకులు జవాకులు పెరగడం కరెక్ట్ కాదు. రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద మనిషికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. అక్కడి మాట్లాడాడు, ఆయన చావు కోరుకున్నాడు. ఇది ప్రజలు హర్షించారు. దానివల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమీ కాదు, కాంగ్రెస్ పార్టీకి నష్టం అవుతుంది. ఇప్పుడు కూడా ఎదుటి పార్టీ అంటే శత్రువు పేరు ఎక్కువసార్లు తలుస్తున్నారంటే, శత్రువు ప్రతిసారి నామస్మరణ చేస్తున్నారంటే పురాణాలు చూసాం కదా మనం. పురాణాల్లో అన్ని అవతారాలను అవమానించారు అందరూ కూడా. హిరణ్యకశిపుడు ఏం చేసిండు, మాట్లాడితే శ్రీహరి ఎక్కడరా అని ఏమైంది చూసాం కదా. అందుకనే ఇక్కడ కూడా అదే ఏమంటున్నారంటే శత్రువు పేరు ఎక్కువసార్లు తలుస్తున్నారంటే బలహీనంగా ఉన్నట్లు లెక్క మనం. అందుకని ఈ విషయంలో కేసీఆర్ గారేమో సభ ఉద్దేశమేమో ఒక ఫిరాయింపు దారిని చేర్చుకోవడం. అంటే ఫిరాయింపుదారు అంటే ఆయన వేరే పార్టీ నుంచి అధికారంలో ఫిరాయించలే, ఆయన ఇష్టం లేకుండా పార్టీ నుంచి బయటపడ్డాడు. రాజాప్తా ఆయన ఒక అధికారికంగా చేరిండు. అట్లా ఒక్క నాయకుడు ఏం కాదు కదా. నార్మల్ గా మనం అన్ని రాజకీయ పార్టీలు కూడా మనం చూస్తూనే ఉంటాం. ప్రతి ఒక్కరు ఫిరాయింపులనే సహజంగా మనం చూస్తూనే ఉంటాం. ఆ ఫిరాయింపులు వేరే చూడాలి. పదవిలోకి వచ్చినాక ఒక టికెట్ మీద ఒక బీఫామ్ మీద పోటీ చేసి ఇంకో దానికి కూడా ఫిరాయింపు అవుతుంది. ఈయన అట్లా కాదు. ఈయన 2.5 ఏళ్ళు ఓపిక పట్టిండు, రకరకాల ప్రయత్నం చేసిండు, ఆయన అసంతృప్తి వెళ్ళగక్కిండు. అనేక వేదికల మీద తప్పు కదా అన్నాడు. నాకు బక్కల బలంలాగా మీరు చేర్చుకునే ఎమ్మెల్యేని ఎట్లా తీసుకొస్తారు అన్నాడు. మొదటి చెవుల కంటే వెనకొచ్చిన కొంపులు వాడి ఎట్లా అవుద్ది అని అడిగాడు. అన్ని అడిగి ఇక చివరికి విధి లేక ఆయన పొమ్మలేక పొగ పెడితే బయటకు వెళ్ళారు కదా. అందుకని ఏమంటా అంటే ఇది ఫిరాయింపు కిందకి రాదు. ఆయన నిజంగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ నుంచి గెలిచి ఏది ఫిరాయింపు అయితే అంటే సంజయ్ కుమార్ ఫిరాయింపు అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో గెలిచి ఆయన మన కాంగ్రెస్ చేరింది కదా, అది తప్పు అవుతుంది. కానీ రేవంత్ రెడ్డి గారు 44 ఏళ్ళు కట్టరు కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ లో ఉన్నాడు. 14 సార్లు బీఫామ్ ఇచ్చిందంటే గొప్ప అయింది, కాంగ్రెస్ పార్టీ కాదు. ఒక వ్యక్తికి 14 సార్లు బీఫామ్ ఇచ్చిందంటే ఆ వ్యక్తిని గుర్తించడం, ఆ వ్యక్తి పలుకుబడి అంతుంది కనుక ఇచ్చారు కదా. అందుకని ఇప్పుడు తమ నెలవులు తప్పిన తమ మిత్రులు శత్రు గారు గదరాసు మధ్య అన్నట్టు ఇప్పుడు ఆయన లోపాలను ఎదుర్కొనే కాంగ్రెస్ పార్టీ తప్పు కదా. నిన్నదాకా మీ పార్టీలో ఉన్నప్పుడు గొప్ప నాయకుడు మహానాయకుడు అయినోడు ఇవాళ వెంటనే పార్టీ మారంగానే దుర్మార్గుడు పనికిరానుడు ఎట్లయితాడు. అందుకని ఏమంటా అంటే పార్టీ మారినా కూడా ఒక సమయంతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. జీవన్ రెడ్డి గారి గురించి మాట్లాడే మాటలు కూడా కాంగ్రెస్ పార్టీ మంచిది కాదండి. ఇట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడారు, ఆయన పనికిరానుడు, ఆయన ఏం చేసి ఉంటుంది. ఆయన కేసీఆర్ తో పోటీ చేసింది కదా భవాని గారు. ఒక రోజు ఎంపీగా పోటీ చేసినప్పుడు నిజంగా ఓడిపోతామని తెలుసు, ఆ ప్రపంచంలో ఉద్యమ ప్రపంచంలో ఓడిపోతామని తెలుసు, ఆయన చేసింది కదా. అసలు కేసీఆర్ కి ముచ్చబడిని పుట్టించింది కదా, ఒక దశలో చాలా వరకు మెజారిటీ తగ్గించాడు కదా. అందుకంటే ఏమంటా అంటే జీవన్ రెడ్డి గారి గురించి కూడా తక్కువ చేసి మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే రేవంత్ రెడ్డి గారు కొంచెం అకమించి మాట్లాడిన నేను సభలు నేను స్పష్టంగా చెప్తున్నా. కేసీఆర్ గారు మాట కూలొచ్చు, కానీ ఆ పెద్ద వయసు ఆయన పట్టుకొని ఈయన చేస్తాడు, నీ గోరి మీద ఇది కడతా అని మాట్లాడింది తప్పంటున్నాను నేను. మేడిగడ్డ బాగా చేయండి, ఎవరు ఆహ్వానిస్తాం, తమ్మిడి హెట్టి కట్టండి, ఎవరు వద్దన్నారు. ఎందుకంటే అదనంగా కదా ఇప్పుడు మేడిగడ్డ మన అన్నారం సుందీలా దీని ద్వారా మనకు ఎల్లంపల్లికి నీళ్ళు వస్తాయి. నిజంగానే మీరు తమ్మిడిహెట్టి దగ్గర మహారాష్ట్రతో పంచాయతీ దింపి బ్రహ్మాండంగా మీరు కడితే ఎవరొద్దంటాడు. కొడుకుని గంట అనే కోడలు ఉంటే బస్ స్టాప్ అయితే ఎవరు ఉండరు కదా, ప్రజలు కూడా హర్షిస్తారు అంటున్నాను. అంటే ఇప్పటిదాకా నిర్మాణాత్మక కార్యక్రమాల కంటే పరస్పర విమర్శలు చేసుకుంటూ ఎదుటి వారిని డామినేట్ చేసుకుంటూ పోతుందని కాంగ్రెస్ పార్టీ విమర్శ ఉంది. చెయ్యని పనులు కూడా చెప్పుకుంటున్న విమర్శ ఉంది. కనుక దయచేసి
ఈ 2 సభల ద్వారా మనకు అర్థమైంది, ప్రజలు అర్థం చేసుకుంటారు. సబ్కా సున్నా అప్నా కర్నా. ఇప్పుడు ఏం నిర్ణయించారు, 10 ఏళ్ళ అధికారంలో ఉంటా అని, 34 దాకా నేనే అంటే రేవంత్ రెడ్డి అనొచ్చు. అంతకుముందు కేసీఆర్ గారు కూడా 3వసారి గెలిస్తా, ఎవడు నాకు ఎటు లేడు, తెలంగాణ నేను తప్ప ఎవడు దిక్కు లేడు అనుకుంటే ఏమేమి చూసినాం కదా, ఇంత కూర్చొని పెట్టింది. ఇది కూడా అహంకారం పోకుండా మేమే దిక్కు తెలంగాణ సమాజం అంటే తెలంగాణ సమాజం మొదటి ధిక్కార స్వరం వినిపిస్తుంది. ఆనాడు పోతనామాత్యం నుంచి ఈ వాటి వరకు తెలంగాణ సమాజం జాగృతమై ఉన్నది. ఎవరైతే అకమించి పోతారో వాళ్ళకు కర్రు కాల్చి వాద పెట్టేది తెలుసు కనుక 2029 ఎన్నికల్లో ఇదంతా తెలుస్తారు, లెక్కలు తెలుస్తారు, ఎవరి లెక్కలు వాళ్ళు తెలుస్తారు. అప్పటిదాకా సభల సమావేశాలు జరుగుతూ ఉండాలి. సభల సమావేశాలు దయచేసి పార్టీలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం. వాళ్ళు విడిచిపెట్టిన వాటి మీరు చేయండి, మీరు విడిచిపెట్టిన వాటి ఇంకోటి చేస్తారు. అప్పులు ఆదా పెట్టించుకుంటూ ప్రజలు మభ్య పెట్టకపోతే మంచిది అంటున్నాను. ఈ సభల ద్వారా సంకేతం ప్రజలకు ఏమి ఇవ్వాలి, మంచి సంకేతం ఇవ్వాలి. ఆవు చేలో వేస్తే దూడ గట్టిన మేది కదా. ప్రధాన నాయకులు ఇట్లా మాట్లాడుకుంటుంటే కింది వాళ్ళు ఏం నేర్చుకోవాలి, కార్యకర్తల స్థాయిలో ఏం నేర్చుకోవాలి. అందుకనే దయచేసి సభల్లో పరుష వాక్యాలు మాట్లాడకండి, విధానపరమైన నిర్ణయాల మీద మన విమర్శలు ఎక్కువ పెట్టండి. ప్రధాన ప్రతిపక్ష బాధ్యత వీళ్ళు నెరవేర్చాలి, అధికార పక్షం ప్రజోపకరమైన పనులు చేయాలి. ఈ రెండింటి మధ్యన మనలాంటి వాళ్ళు మాట్లాడతాం కనుక ఖచ్చితంగా ఈ సభల వల్ల తేలిందండి. నిన్న అవాకులు చవాకులు పేర్కొన్న ఎవరైనా సరే తప్ప అంటున్నాను, అది కాకుండా ఉంటే బాగుండేది. ఇప్పటికైనా సరిదిద్దుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. ఓకే, శివకుమార్ గారు, ఎస్ మీరేమంటారు? మరి మొత్తంగా నిన్న చూసిన వ్యాఖ్యలైతే కూడా కాంగ్రెస్ పోవాలి, బీఆర్ఎస్ రావాలి, కేసీఆర్ రావాలి అంటూ, అదేవిధంగా మరి కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరు కూడా సంతృప్తికరంగా లేరు అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. మీ అభిప్రాయం ఏంటి? ముందుగా స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న బండారు రామ్మోహన్ రావు గారికి నమస్కారం. ఒకటి ఏమంటే, నిన్న ఏదైతే మేడిగట్టని సందర్శించి డ్యామ్ సేఫ్టీ అథారిటీ లేదు అనుకుంటే ఘోష్ కమిటీ ఇచ్చిన నిర్ణయం మీద అక్కడ ఏదైతే పలుగులు ఉన్నాయో, లేకపోతే ఆ బ్యారక్ 7 పిల్లర్లు కుంగుతాయి అనే ఆలోచన ఏదైతుందో దాన్ని ఏ రకంగా రిపేర్ చేస్తే బాగుంటుందని ఆ పూజ చేయడము, అక్కడ వెళ్ళి దర్శనం చేసుకోవడం, అదంతా బాగానే ఉంది. తర్వాత బహిరంగ సభ అనే సబ్జెక్ట్ వస్తే ఇటు కేసీఆర్ గారేమో జన ఆశీర్వాద సభ అని జగిత్యాల్లో పెట్టడం జరిగింది. కానీ నా ఉద్దేశం ప్రకారం అది జగిత్యాల్లో జన ఆశీర్వాద సభ కాదు, జీవన్ రెడ్డి గారి ఆశీర్వాద సభ అనేది. నేను దానికి ఆ ఆశీర్వాద సభకి జీవన్ రెడ్డి గారి ఆశీర్వాద సభ అనే ఒక మామూలుగా నామకరణం అది. అయితే ఒకటి ఏంటంటే, 2 పార్టీలు కూడా, ప్రజెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఇద్దరు కూడా ఒక బహిరంగ సభలాగా పెట్టడం జరిగింది. కాకపోతే నిన్న జరిగిన విషయంలో మటుకు కేసీఆర్ గారు ఏదైతే ఆశించినంత అట్రాక్టివ్ స్పీచ్ లేదనేది నా ఉద్దేశం. గతంలో కొంగర్ కలాన్లో ఎట్లయితే కేసీఆర్ వస్తుండు, ఇంకా మొత్తానికి ఆయన తడాక చూపిస్తాడు, లేకపోతే కేసీఆర్ ఉద్యమ కాలంలో మాట్లాడిన విధంగా మాట్లాడతాడు అనేది జనరల్ గా అయితే అనుకున్నామో, ఆ దిశగా అయితే అనిపించలేదు. అండ్ మోర్ ఎవర్ అయినంత మటుకు జీవన్ రెడ్డి గారి భుజం మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ పార్టీ బయటకు వచ్చింది అనేది నా ఆలోచన. ఎందుకంటే ఈ సంవత్సర కాలం నుంచి కానీ, ఈ 2.5 సంవత్సరాల నుంచి కేసీఆర్ గారు ఎక్కడ కూడా బహిరంగ సభలకు రాలేదు. అసెంబ్లీలోకి వస్తే కూడా రాలే, ఫస్ట్ డే వచ్చి అటెండెన్స్ ఇచ్చి వెళ్ళిపోవడం అనేది కేసీఆర్ ని మనం సర్వసాధారణంగా చూడడం జరిగింది. కానీ ప్రజలు కానీ, ఆపోజిషన్ పార్టీ నాయకులు కానీ, లేకపోతే సభలు ఉన్న వాళ్ళందరూ కానీ ప్రతిపక్ష నాయకుడు రావాలి, కేసీఆర్ రావాలి అనడం అడిగింది. దాని తర్వాత ఆయన మొత్తానికి 1 కోటి రూపాయల జీతం ఇప్పటికే తీసుకున్నాడు, ప్రజా సొమ్ము తినుకుంటా నువ్వు ఫామ్ హౌస్ లో వండుకుంటూ నువ్వు బయటికి రానడం అయింది. లేదు అనుకుంటే మొత్తానికి ఆపోజిషన్ ఏదైతే పోస్ట్ ఉందో అది మీ పార్టీలో ఇంకెవరికోనో వచ్చి నువ్వు నిర్ణయం తీసుకోనడం జరిగింది. కానీ కేసీఆర్ గారు మొత్తమే ఎలక్షన్ల ముందు ఒక మాట చెప్పడం జరిగింది, గెలిస్తే నేను ప్రజలలో ఉంటా, ఓడిపోతే మొత్తానికి నేను ఫామ్ హౌస్ లో వండుకుంటా అన్నాడు. ఈ 2.5 years నుంచి మటుకు ఆయన ఉద్యమ కాలంలో నుంచి చెప్పిన మాటలు అన్ని కూడా ఏది పూర్తి చేసిండో చేయలేదు అనేది పక్కన పెడితే, ఈ ఒక్క మాట మటుకైతే బాగానే చేసిండు. ఎందుకంటే ఎలక్షన్ లో గెలిపిస్తే నేను ప్రజలలో ఉంటా, లేదంటే ఫామ్ హౌస్ లో వండుకుంటా అనేది ఆ ప్రతిఘటన ఏదైతే చేసిండో, ఏదైతే ప్రతిజ్ఞ ఏదైతే చేసిండో అదే ప్రతిజ్ఞ మొత్తానికి మంచిగా ఆదర్శంలో పెట్టిండో అనేది నేను అనుకుంటున్నాను. రెండోది, ఒక ఏడాది తర్వాత ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చారు, బహిరంగ సభలో పాల్గొన్నారు, ప్రసంగించారు. అంటే మరి దీని వెనుక ఏ వ్యూహం ఉందనుకోవాలి? అంటే ఏదైనా రాజకీయ వ్యూహంతో బయటకు వచ్చారనుకోవచ్చా?
భవానీ గారు, మ్మ్. నేను అదే చెప్తున్నా, మ్మ్. వాళ్ళకి అవకాశం లేదు. మ్మ్. అటు కొడుకు గాని, కోడలు, బిడ్డ గాని, అల్లుడు గాని, మొత్తానికి పార్టీలో మూడు ముక్కల ఆట జరుగుతుంది. వీళ్ళని పెట్టుకొని నేను తప్పు చేసిన జీవితంలో, నేను మొత్తానికి ఈ పార్టీలో మొత్తానికి నా కొడుకుని, బిడ్డని, అల్లుని, తోడు అల్లుని, కొడుకుని నేను పార్టీలకు తెచ్చి పార్టీ నా కొంప నేనే గుచ్చుకున్నా అనేది కేసీఆర్ నిర్ణయం అయిపోయే ఈ 2.5 సంవత్సరాల నుంచి మ్మ్. పార్టీలో పెద్దగా ఇంట్రెస్ట్ చూపిస్తలేడు. కానీ నిన్నటి జరిగిన సభల మ్మ్. అటు హరీష్ రావు గాని, కేటీఆర్ గాని మొత్తానికి లేకుండా ఉన్నాడు. మ్మ్. కవిత అయితే ఆల్రెడీ పక్క జరిగిపోయింది. ఆమె మొత్తానికి ఆమె ఆ, సొంత దుఃఖం పెట్టుకొని ఆ దుఃఖం మీదనే ఆమె మాట్లాడడం జరుగుతుంది. మళ్ళా కూడా ఒక రకంగా ఆలోచిస్తే వీళ్ళ మీద, హరీష్ రావు మీద, కేటీఆర్ మీద కంపేర్ చేస్తే కవిత కొంచెం ఘాటుగానే మాట్లాడింది, గట్టిగా మాట్లాడింది. మ్మ్. కొన్ని ప్రజా సమస్యల మీద అటు పిషాదారాన్ మహారాజ్ తర్వాత కవిత కలిపి ఒక ఇష్యూలో కూడా ఒక సక్సెస్ తెచ్చుకున్నారు అనేది కూడా మనం చెప్పుకోవచ్చు. మ్మ్. కానీ ఇదే కేసీఆర్ తర్వాత కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ ఖాళీ మీడియా ముందు మాట్లాడము, పక్కన పోయి ఆ ఇష్యూని మర్చిపోవడం అనే రకంగా ఉంది. మ్మ్. ఆ రకంగా కేసీఆర్ తర్వాత నేను అనుకుంటా ఒక రకంగా ఆ దిశగా పబ్లిక్ లో కానీ అట్లా పోయేది ఒక కవితనే పోతుంది అనేది నాకు నా అనుభవంగా నేను చెప్పడం. మ్మ్. కానీ ఇదే నిన్నటి సభలో ఇటు కేటీఆర్ కానీ, హరీష్ రావు కానీ మొత్తానికి లేరు. హరీష్ రావు ఢిల్లీ పోయిండు, బీజేపీలతో సంప్రదింపులకు పోయిండు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. లేకపోతే అవసరమైతే బీఆర్ఎస్ ని బీజేపీలో విలీనం చేస్తామని కొంతమంది మాట్లాడుతున్నారు. అది ఇంకా ఏం జరుగుతుంది అనేది ఇంకా టైం ఉంది కాబట్టి దాని గురించి చెప్పడం. మ్మ్. అదే దిశగా ఆలోచిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే సభ పెట్టిండో ఆ సభలో కొంచెం ఘాటుగానే మాట్లాడిండు. మ్మ్. ఇప్పుడు మన బండారి రామ్మోహన్ రావు గారు మాట్లాడినట్టు మ్మ్. కొంచెం తగ్గించి మాట్లాడి ఉంటే సరిపోయేది. నువ్వు ఏ సభ దేని మీద అయితే పోయినావో ఆ సభని నువ్వు జయప్రదం చేసుకొని వచ్చి ఉంటే అయిపోయేది. కేసీఆర్ ని మరీ అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కేసీఆర్ ఆల్రెడీ సచిన పాముని ఇంకేం చంపుతాం అనే రకంగా ఆలోచించాలా. మ్మ్. పదే పదే దుష్మన్ పేరు చేయడం కూడా మంచిది కాదని చెప్పి ఇప్పుడు ఆ అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు అనడం కూడా మ్మ్. అది సభకే. ఎందుకంటే మన పని మనం చేసుకుంటే పోవాలి తప్ప ఎదుటి ఏ ఊకే ఏలు పెట్టడం కూడా అవసరం లేదు. మ్మ్. మనం ఇంకా ప్రజలకు ఏమి హామీలు ఇచ్చినాము, మ్మ్. ఏమి కంప్లీట్ చేయాలి, ఏ టైం లోపల కంప్లీట్ చేస్తామనే దాని మీద ఆల్మోస్ట్ ఆల్ 2.5 years అయింది. కాబట్టి మ్మ్. మనం ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు కానీ మేనిఫెస్టోలో పెట్టిన దాని మీద దృష్టి పెట్టి కంప్లీట్ చేసేస్తే బెస్ట్ అనేది మ్మ్. మా పార్టీకి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షునికి, ఇంకా మిగతా మంత్రులకి నా సూచన. రైట్, ఓకే. నెక్స్ట్ విజయ్ ఆర్య క్షత్రియ గారు ఉన్నారు, బీజేపీ లీడర్. నమస్తే అండి. నమస్తే. నమస్తే. ఎస్ సార్. విజయ్ గారు, నిన్న జరిగిన సభకు సంబంధించి కూడా ఇప్పుడు మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కేసీఆర్ వ్యాఖ్యలతో అయితే కూడా రాజకీయం వేడెక్కిందని చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా దానికి ధీటుగా సీఎం రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇవ్వడం కూడా మనం చూసాము. అయితే ఇవి ఎంతవరకు భారీ బహిరంగ సభలు అనేవి ఎంతవరకు ప్రజలకు ప్రయోజనకరంగా ఉన్నాయంటే మీరేం చెప్తారు? భారీ బహిరంగ సభలు ఎప్పుడైనా కూడా ప్రతి రాజకీయ పార్టీకి అవసరం, ప్రజలకు కూడా అవసరం. ఎందుకనంటే వారు చేస్తున్నటువంటి పనితనం మ్మ్. ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి బహిరంగ సభలు పెట్టడం జరుగుతుంది. సందర్భం ఏదైనా కావచ్చు, మ్మ్. వారి ఇష్టానుసారంగా వాళ్ళు ఏ సందర్భాన్నో వాళ్ళు తీసుకుంటారు. అయితే ఇక్కడ నిన్నటి జరిగిన ఏదైతే సభ ఉన్నదో, మ్మ్. మా 10 మంది ఎమ్మెల్యేలు, 6 మంది ఎమ్మెల్సీలు, ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు మ్మ్. వాళ్ళు పార్టీ మారలేదు. ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీలకు వెళ్ళడం అనేది రాజ్యాంగబద్ధంగా నేరం. మ్మ్. అలా చేయకూడదు ఏ ప్రతినిధి అయినా కూడా. మ్మ్. సో ఆ సందర్భంలో ఒక పార్టీ నాయకుడు జీవన్ రెడ్డి గారు, సీనియర్ మోస్ట్ మ్మ్. తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ బిడ్డ, నిజాయితీ పరుడు. సో అలాంటి ఒక పెద్ద నాయకుడు వచ్చినప్పుడు ఆయనను గౌరవించాలి. కాబట్టి ఆయననే కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి కలిసి, వాళ్ళు వయసులో ఒక 2-3 సంవత్సరాలు చిన్న పెద్ద అయిన సందర్భంలో వాళ్ళకున్నటువంటి అలైన్మెంట్, మరి పరిస్థితి ఇట్లా దారుణంగా ఉన్నది అని అంటే, అన్న నేను ఉన్నా కదని చెప్పి కేసీఆర్ గారు అనడంలో తప్పులేదు, మ్మ్. ఆయన పార్టీలోకి రావడంలో తప్పులేదు. సో ఈ సందర్భంలో జగిత్యాలలో సభ నేనే పెడతా,
మీరు రండి అని అంటే కేసీఆర్ గారు వెళ్ళడం జరిగింది. ఉమ్, అది జీవన్ రెడ్డి గారు పెట్టినటువంటి సభ వాస్తవం. ఉమ్, అంటే ఆయనకు ఇన్నేళ్ళ నా పార్టీలో సర్వీస్ ఏదైతే ఉందో దాన్ని గుర్తించకుండా యువ నాయకత్వం రేవంత్ రెడ్డి గారు నాకు విలువ ఇవ్వకుండా నడుస్తున్నటువంటి సందర్భంలో నేను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా కూడా మళ్ళీ నాకు విలువ దొరకట్లేదు, గౌరవం దొరకట్లేదు అనే ఉద్దేశంతో మరి ఈ జీవన్ రెడ్డి గారి ఉమ్, సభ జరిగింది. ఆ సందర్భంలో జరిగినటువంటి సభ అది. అయితే ఇక్కడ ఏంది అని అంటే సరే సందర్భం ఏదన్నా కావచ్చు, కానీ ప్రజాపక్షం అనేది కేసీఆర్ గారు ఎప్పుడైనా వహిస్తారు అనేది అందరికి తెలుసు. ఉమ్, సరే గత 10 సంవత్సరాల్లో పరిపాలనలో భాగంగా జరిగినటువంటి తప్పిదాలు కావచ్చు, ఉమ్, లేదు ఏదైనా అనుకోండి, ఆ 1.7% ఓట్ల శాతం తోటి దాదాపు ప్రభుత్వం కూలిపోయింది. ఉమ్, ఆ సందర్భంలో మళ్ళీ నెమరు వేసుకొని గత 2.5 సంవత్సరాలలో గతంలో జరిగినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా ఉమ్, మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంతో చర్చిస్తూ ఉమ్, మెల్లమెల్లగా గ్రామ స్థాయిలోకి జరిగినటువంటి ఏదైతే మరి నష్టం ఉందో దాన్ని పూరించడానికే ఈ 2.5 సంవత్సరాలు కేసీఆర్ గారు కష్టపడ్డ సందర్భం ఉమ్, మీకు తెలియజేస్తా ఉన్నాం. ఉమ్, ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నిన్న జీవన్ రెడ్డి గారు పార్టీలో చేరడం, ఆ సందర్భంగా ప్రజల ముందుకు కేసీఆర్ గారు రావడం, తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక పాలనలు ఏవైతే చేస్తా ఉన్నాయో వాటిని ఎండగట్టడం జరిగింది. వాళ్ళ పేర్లు కూడా తీయలేదు ఆయన. ఉమ్, సో ఈ సందర్భంగా నిన్న కౌంటర్ వెయిట్ గా రేవంత్ రెడ్డి గారు, సరే రేవంత్ రెడ్డి గారు మంచి సందర్భం వచ్చింది. నేను ఈ 2.5 సంవత్సరాలలో ఇంత గొప్ప పరిపాలన అందించానని చెప్పాలి, కానీ ఉమ్, మొత్తం ప్రసంగం అంతా కేసీఆర్ గారిని తిట్టనికే పెడితే ఉమ్, మరి దాన్ని సభ అంటారా, సమావేశం అంటారా, ఉమ్, అది ఏ విధంగా మరి అది బహిరంగ సభ అనేది ప్రజలు ఈ రోజు చర్చనీయాంశంగా మారింది. ఉమ్, కేసీఆర్ గారు 2.5 సంవత్సరాలలో జరిగినటువంటి పొరపాట్లను ఆయన ఎత్తి చూపుతూ మరి ఆయన పరిపాలన చేసినటువంటి మంచి పనులను ఆయన ప్రజలకు వివరిస్తూ 2023 ఎన్నికలలో నేను భారతీయ జనతా పార్టీని కాంగ్రెస్ పార్టీని నమ్మకండి, ఉమ్, నమ్మితే మళ్ళా 2014 కంటే ముందు ఉన్నటువంటి పరాయి పాలనలోకి వెళ్ళి రాష్ట్రం అధోగతి పాలు చెందుతుంది, మీరు దయచేయండి అని చెప్పి ఆనాడు నేను చెప్తే మీరు వినకపోతే ఈ రోజు 2.5 సంవత్సరాలు అవుతున్న భారతీయ జనతా పార్టీ ఈ రోజు నేను పరిపాలన దిగిపోయిన తర్వాత కూడా ఇంకా తెలంగాణ మీద కక్ష కట్టడం, తెలంగాణ ప్రజల మీద కక్ష కట్టడం ఎంతవరకు సమంజసం అని చెప్పి ఉమ్, ప్రశ్నించడం ప్రజలను. ఉమ్, ఆ విధంగానే వచ్చే కాలంలో మీరు మళ్ళీ ఆశీర్వదిస్తే ఏదైతే తెలంగాణకు ప్రస్తుతం జరిగినటువంటి నష్టాన్ని నేను పూరిస్తానని చెప్పడం అనేది సమంజసం ముచ్చట. ఇందులో మరి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు రైతు బంధు సమితి పెట్టిండండి కేసీఆర్ గారు, ఉమ్, రైతు వేదికలు పెట్టిండండి కేసీఆర్ గారు, క్రీడా ప్రాంగణాలు పెట్టిండండి కేసీఆర్ గారు, అలాగే మళ్ళీ రైతులకు పావుల వడ్డీ రుణాలు ఇచ్చిండండి, రైతులకు సబ్సిడీపై విత్తనాలు ఇచ్చిండండి, హరితహారం చేసిండండి. అలాగే ఒక్కటి కాదు కదా, పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, వైకుంఠ ధామాలు, డంపు యార్డ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, తర్వాత కేసీఆర్ గారి కిట్టు, అలాగే ఆసరా పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, ఒక్క షాదీ ముబారకు, తర్వాత గృహలక్ష్మి పథకము, ఈ విధంగా ఒక్కటి కాదు కదా, ఇలాంటి మొత్తం భారతదేశంలోనే ఏ పార్టీ ప్రభుత్వాలైనా కూడా ఆ సంక్షేమ పథకాలను, అభివృద్ధి పథకాలను ఈరోజు వాళ్ళ ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఆయా రాష్ట్రాలలో దాన్ని అమలు చేస్తా ఉన్న సందర్భంలో మరి మన తెలంగాణ బిడ్డ అయ్యుండి రేవంత్ రెడ్డి గారు ఒకవేళ వ్యక్తిగతంగా నన్ను తిట్టినా, నా కుటుంబాన్ని తిట్టినా నేను భరిస్తా, కానీ నేను మంచి చేసినటువంటి పథకాలు, ప్రజారంజకమైన పథకాలు, ప్రపంచమే ఒప్పిన పథకాలు, ఏదైతే కేంద్ర ప్రభుత్వమే బహుమతులు ఇచ్చినటువంటి పథకాలను నిర్వీర్యం చేస్తూ అనవసరంగా ఆ సమయాన్నంతా నన్ను తిట్టడానికే వెచ్చించడం దేనికి అని చెప్పి ప్రజలను ప్రశ్నించాడు. మరి ఇది కరెక్టా? మరి నిన్ననే మళ్ళీ కౌంటర్ సభగా పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ
రేవంత్ రెడ్డి గారి సభలో ఉన్నటువంటి ఆ తిట్ల దండకాలు మరి వాస్తవం అనేది మీరు ఆలోచన చెయ్యాలి. కాబట్టి మేమేమంటున్నామంటే మీరు వచ్చిన కాలం నుండి ప్రజల యొక్క అసైన్డ్ భూములను గుంజుకోవడం, ఈరోజు హైదరాబాద్ యూనివర్సిటీ భూములను గుంజుకోవడం, ఈరోజు ఫ్యూచర్ సిటీ అని 4th సిటీ అని చెప్తూ మొత్తము ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన భూములను గుంజుకోవడం, అలాగే ఈరోజు ఆయన సొంత నియోజకవర్గం లగ్గిచెరలలో మరి ఎస్టీల భూములను గుంజుకోవడం, షాబాద్లో ఎస్సీల భూములను గుంజుకోవడం, అలాగే ఈరోజు ఏదుల ఎత్తిపోతల పథకం ఏదైతే ఉన్నదో, రిజర్వాయర్ ఉన్నదో, మరి అది బ్రహ్మాండంగా నడుస్తున్న సందర్భంలో దానికి కౌంటర్గా గతంలో రాజశేఖర రెడ్డి గారు 36,000 కోట్లు మరి నిజంగా ప్రజాధనాన్ని కాంట్రాక్టర్లకు కట్టబెట్టిండు. మరి ఇప్పుడు కూడా ఆయన గొల్లపల్లి రిజర్వాయర్ అని చెప్పి కొత్త పథకాన్ని తీసుకొచ్చి 1,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని నష్టం చేద్దామని చెప్పి ప్రయాసపడతా ఉన్న సందర్భంలో మరి ప్రజలను చైతన్యపరుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధమైనటువంటి దుష్పరిపాలన అందిస్తా ఉన్నది, ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం మరి తప్ప అని చెప్పి మేము మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మీ ద్వారా మరి కాంగ్రెస్ పార్టీని, భారతీయ జనతా పార్టీ నాయకులను, అధినాయకత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి కేసీఆర్ విజయ్ గారు, అయితే నిజంగానే నిన్న సభలో చేసిన వ్యాఖ్యల్ని అంటే నిజం అనుకొచ్చా ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరు కూడా సంతృప్తికరంగా లేరు, ఖచ్చితంగా బీఆర్ఎస్ రావాలని అనుకుంటున్నారు అన్న మాటలు నిజమే అంటారా? వాస్తవంగా ఏంటంటే అమ్మా, ఎప్పుడు కూడా తెలంగాణ ప్రజలు దాదాగిరిని, తిట్లను, అహంభావాన్ని ఓర్చుకోలేరు. వీళ్ళు విఘ్నులు, తెలంగాణ ప్రజలు విఘ్నులు. ఇక్కడ ప్రాబ్లం ఈజ్ కేసీఆర్ గారి చావును కోరడం వల్ల తన కొడుకు వయసులో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని నా కొడుక నేను జావరా అని అనడంలో ఏమన్నా తప్పుందా? అది వ్యంగ్యాస్త్రమా? అది తిట్ట కాదు కదా. అంటే అసెంబ్లీలో అదే విధంగా అంటావు, సభలలో అదే విధంగా అంటావు. నిన్న కూడా సభ పెడితే కూడా ఇక నీ బొంద మీద నా కాంగ్రెస్ పార్టీ జెండా వాస్తవని అనడము ఎంతవరకు సమంజసము? ఇది తెలంగాణ ప్రజలు ఒప్పుతారా? మరి వాస్తవంగా నువ్వు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయి ఉండి నీ పార్టీకి ఈ పదాలు విన్నటువంటి ప్రజలు ఓట్లేస్తారని నువ్వు అనుకుంటున్నావా? అరే ఇది విచిత్రమైన పరిస్థితి. అంటే నీ నోటికి ఏది వస్తే అది తిడితే ఒక రకంగా వాస్తవంగా మరి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు ఎంబడి వాడి నిన్ను కొడతారు. కానీ రాజకీయాల్లో ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు రాజకీయాల్లో శత్రువులు మిత్రులు ఉండరు. ఇదో పెద్ద రేవంత్ రెడ్డి గారు వల్ల వచ్చినటువంటి పొరపాటు ఏంటంటే పెద్దలను గౌరవించొద్దు అని ఆయన విద్యార్థులకు నేర్పుతా ఉన్నాడు, మహిళలకు నేర్పుతా ఉన్నాడు, తర్వాత రాజకీయ పార్టీ నాయకులకు నేర్పుతా ఉన్నాడు గౌరవించవద్దు. అంటే ఈరోజు కేసీఆర్ గారిని తిట్టినట్టు రేవంత్ రెడ్డి గారిని విజయారి గారు తిట్టొచ్చారని నేర్పుతా ఉన్నాడమ్మా. ఇది ఆయన పద్ధతి. కాబట్టి ఆయనకు మాకు జమీన్ ఆస్మాన్ ఫరక్. కాబట్టి పోరగాడే ఆయన కొడుక అనడంలో తప్పేముందండి? ఆయన కొడుకు, ఆయన అల్లుడి సమానంగా ఉన్నటువంటి ఏజ్ ఆయనది, మా ఏజ్ రేవంత్ రెడ్డి గారిది. అరే నా కొడుక నేను జావరబ్బాయి, నువ్వెన్ని శాపనార్థాలు పెట్టిన అనడంలో తప్పేముందండి? కాబట్టి ఇలాంటి రేవంత్ రెడ్డి గారు లాంటి విజయారి గారు సమర్థించుకుంటుండ్రు. రేవంత్ రెడ్డి వయసుతో మీ వయసు అని ఒప్పుకుంటున్నాం మేము, రామ్మోహన్ రావు గారు కానీ నేను కానీ పెద్దోళ్ళం మీకంటే. ఆ మాట అనడం మట్టుకైతే ఒక రకంగా తప్పు. మీరు దాన్ని సర్ది చెప్తున్నారు కాబట్టి సరిపోయింది. కానీ స్పీచ్ లో నా కొడుక అని ఎవరన్నా మాట్లాడితే డిబేట్ అని మనమే అనుకుందాం. ఆయన రేవంత్ రెడ్డి అనలేదు, కానీ రేవంత్ రెడ్డి ఆయన సావాలని తిట్టిండు. ఇది సాక్ష్యం ఉంది. ఆ సందర్భంలో ఆయన ఏమన్నాడంటే, సరే రేవంత్ రెడ్డి గారి పేరు ఎందుకు తీసుకునేనని చెప్పి నా సాగు కోరుకునే ప్రతి ఒక్కరి కోసం అరే నాయన, అరే నా కొడుక నేను జావరాబాయ్ ఇంకా బతుకుదా, ప్రజాసేవ చేస్తాను. ఇది తప్పంటే నేనేం చేయాలి? కేసీఆర్ ని సావమని మనం కూడా అంటలేము. ఎందుకంటే ఉద్యమ కాలంలో ముంగటున్నాడు, డైరెక్షన్ చేసిండు. ఆయన ప్రత్యేకంగా అందులో ఉండకపోయినా డైరెక్షన్ చేసిండు. రాజకీయ పరంగా ఆయన ఓకే,
కానీ ఆయన పిల్లలు అన్ఫిట్ అనేది మనకు ఈ రోజు ఆయనకు కూడా అర్థమైంది, మనకే అర్థం కాలే, ఆయనకు కూడా అర్థమయ్యే నిన్నటి సభల వాళ్ళని పక్కకి జరిపి పెట్టిండు. అండ్ మోర్ ఎవర్ ఇంకొక మాట, కేసీఆర్ గారు ఏమంటారు, కేసీఆర్ గారు మాట అంటే నా మాట అన్నాడు. గతంలో ఏమంటుండే, కేసీఆర్ మాట్లాడితే మాట ఇస్తే తలకాయ కోసుకుంటాడు కానీ మాట తప్పడు అన్నాడు. ఎన్నిసార్లు మాట తప్పిండు మనకు తెలియదా, ఇలా కొత్త కాదు. అండ్ మోరో ఇంకొక మాట మీరు అంటుండ్రు, రైతు వేదికలు కట్టించిండు కేసీఆర్ అంటుండు. రైతు వేదికలు కట్టిస్తే రైతు వేదికల మొత్తానికి మీ బీఆర్ఎస్ నాయకులే మందుబాబులు అయిపోయినాడా. మీరు అడ్డ జూదం గాని మందుబాబులకు అడ్డ అయిపోయింది ఆ ఏరియాలో. ఒకటి. రెండోది, కేసీఆర్ చేసినప్పుడు పాలన వేరు, ఇప్పుడు పాలన అంటే మీరు మొత్తానికి ఏ ప్రాజెక్ట్ కట్టినా ఏ స్కీమ్ తీసుకున్నా దాంట్లో కమిషన్ ఉన్నది అనేది ప్రజలు నమ్మే మిమ్మల్ని దూరం పెట్టిండ్రు. ఈ రోజు జీవన్ రెడ్డి గారి ఆశీర్వాద సభలో కేసీఆర్ బయటకు వచ్చిండు. అది జీవన్ రెడ్డి పెట్టిన సభ కాదు, కేటీఆర్ పోయి ఆయనను ఆహ్వానించి ఆయనను మొత్తానికి మెస్మరైజ్ చేసి జీవన్ రెడ్డి గారిని తీసుకుపోయిండు. జీవన్ రెడ్డి గారితో నేను స్వయాన కూడా ఫోన్ లో మాట్లాడిన పోకముందు, పెద్దలు ఆల్మోస్ట్ ఆల్ మీరు పార్టీలు అప్పుడే జాయిన్ అయ్యారు, నేను కూడా అప్పుడే జాయిన్ అయినా, నేను ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా ఉన్నా, మీరు ఎన్టీ రామారావు పార్టీలోనే మీరు పదవి పొందిండ్రు అనే రకంగా కూడా ఆయనతో మాట్లాడడం జరిగింది. కానీ నన్ను ఆత్మ విమర్శ చేసుకోమంటే నేను చేసుకోను, నేను ఆత్మగౌరవం లేని దగ్గర నేను ఉండను అని చెప్పి నాకు ఆయన ఇచ్చిన మాట. సరే మీ ఇష్టం అని నేను వదిలేసిన. కానీ ఎక్కడ కూడా సరే ఆయనకు వ్యక్తిగతంగా ఎవరికైతే బాధ కలుగుతుందో వాళ్ళకు అనుభవం అవుతుంది. కానీ నేను ఆయన ప్లేస్ లో ఉంటే నేను కూడా బహుశా ఏం చేస్తుంటానో నాకు తెలియదు. కానీ ఈ రోజు పదవిలో అనుభవించను, కానీ ఈ రోజు బీఆర్ఎస్ కి పోతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో లేదు. ఇంకా 2.5 సంవత్సరాల తర్వాత అధికారంలో వస్తుందా లేదా తర్వాత మాట. కానీ ఈ రోజు మంచి పదవిలో ఉన్నోడు, ఒక పేరు పలుకుబడి ఉన్నోడు మొత్తానికి బీఆర్ఎస్ లో పోతే, గతంలో మనం కేశవరావుని చూసినాం, తర్వాత ఇంకొక ఆయన పొన్నాల లక్ష్మయ్యని చూసినాం. ఏం జరిగింది? ఇప్పుడు జీవన్ రెడ్డి గారిని తీసుకొచ్చి రాష్ట్రం అంతా దింపుతా అంటున్నావు. తింపు ఎప్పటిదాకా దింపుతావు? ఎలక్షన్ వరకు నీ అవసరం తీరేదాకా, తర్వాత తీసి పక్కన పెడతావు. అప్పుడు ఏం చేస్తాడు జీవన్ రెడ్డి గారు? ఒక్కసారి అది ఆలోచించమని అదే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకునిగా, కాంగ్రెస్ పార్టీ కరుడు కట్టిన నాయకునిగా నేను చెప్పేది ఏంటంటే, పాపం జీవన్ రెడ్డి గారు వాళ్ళ మాటలు నమ్మిపోయిండ్రు. రేపటి దినం ఆ నమ్మకం కనుక పోయిన రోజు మటుకు ఆయన గర్కానా ఘాట్గా అంటాడు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణలో ఒక సామెత ఉంది, తండ్రి తంతల మీద ఎరిగితే కొడుకు పోయి కోనేట్లు ఎరిగిండంట. అగో అట్లా ఇప్పుడు కేసీఆర్ అంటే కేసీఆర్ మించినోడు కేటీఆర్ అయిపోయాడు. ఈ కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు ఉన్నంత సేపు పార్టీ బీఆర్ఎస్ బాగుపడేది. విజయార్య గారు మీరు వాళ్ళన్నా అంకిత భావంతో పనిచేస్తారు, మీరన్నా ముంగటుంటే ప్రజలు ముందుకొస్తారు. కానీ వీళ్ళన్ని మాయమాటలు చెప్పేటోళ్ళు. అయితే ఇక్కడ ఏంటంటే, ఇక్కడ కేసీఆర్ గారు ఒక పార్టీ పెట్టి ఇన్ని నాళ్ళు అదే విధంగా నిలబడడం అనేది గొప్ప విషయం. ఈ రోజు పార్టీ ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, ప్రభుత్వం ఉంటది, పార్టీలు మారుతూ ఉంటాయి. అయితే ఇందులో 2014 కంటే ముందు యూపీఏ 1 యూపీఏ 2 కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉండింది. తర్వాత 2014 తర్వాత రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలన చేసింది. ఈ 20 సంవత్సరాల కాలంలో బేరీజు వేసుకున్న తర్వాత ఈ 2.5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి పరిపాలన కూడా ఈ 20 సంవత్సరాల కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీ పరిపాలన బేరీజు వేస్తే ఈ 2.5 సంవత్సరాలు ఇంత దుష్పరిపాలనను ఎప్పుడు మేము చూడలేదు అంటున్నాము. దీన్ని మీరు తప్పుపడతారా? మీరు పట్టండి, మేము కాదంటలేం. మేము మాట్లాడేది ఏంటంటే, ఈరోజు ఆయనను పరిపాలన మీద దృష్టి పెట్టు 420 హామీలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చింది, వాటి అమలు మీద దృష్టి పెట్టు, ప్రజలకు మేలు జరుగుతుంది. ఇంకోసారి నీవు మంచి పరిపాలన చేసి ఇంకోసారి కూడా నీవు పదవులకి రా, మేము వద్దనట్లేదు. కానీ ఈ తిట్ల దండకం వద్దు అంటే శత్రుత్వంగా మాట్లాడడం పొరపాటు ప్రజాస్వామ్యంలో అని ఎంత చెప్పినా రేవంత్ రెడ్డి గారు వినని వల్ల ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ తగ్గుతుందా తగ్గట్లేదా అనేది శివలాల్ గారు చెప్పాల్సిందే. ఎందుకు అని అంటే, ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉండవు. మేమేమంటే బల్లగుద్ది చెప్తా ఉన్నాం, ఆయన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాడు, ఓన్లీ కాంగ్రెస్ పార్టీ కండవప్పుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మనిషి అంటున్నాం క్లియర్ ఇది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టాలి, బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, భారతీయ జనతా పార్టీకి లిఫ్ట్ ఇవ్వాలి, భారతీయ జనతా పార్టీలో నేను పోయి ముఖ్యమంత్రి కావాలి, లేదంటే కొత్త పార్టీ పెట్టాలనే యాంగిల్లోనే ఆయన వరుస నడుస్తా ఉన్నదనే విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఏ రోజు
ఏ రోజు కేసీఆర్ అనేట ఆయన మా పార్టీ అధినేత కాంగ్రెస్ కు దూరంగా ఉన్నాడు. ఉమ్, రాష్ట్రం వచ్చేంత వరకు దోబూచులు ఆడిండు, కానీ 2014 నుండి దూరంగా ఉన్నాడు. ఉమ్, అలాగే బీజేపీ పార్టీకి దూరంగా ఉన్నాడు. ఇది వాస్తవం. ఎందుకు అనంటే తెలంగాణ నిర్మాణం ఇంకా కాలే. ఇప్పుడు చిన్న పాప తెలంగాణ అనేది. ఈరోజు 10 సంవత్సరాలే గడిచింది. 10 సంవత్సరాల తెలంగాణ ఇది. దీన్ని ఇక్కడనే ఖతం చేస్తారు ఈ కాంగ్రెస్ వాళ్ళని, భారతీయ జనతా పార్టీని నమ్మితే అనే ఉద్దేశంతో ఉమ్, ఈరోజు కేసీఆర్ గారు కరడు కట్టిన తెలంగాణవాదిగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నమాట వాస్తవం. ఓకే ఈరోజు ప్రజలు కాంగ్రెస్ నమ్మిండ్రు. 1.7 ఓట్ల శాతంతో గెలిచిరు. మాకు 39 సీట్లు వచ్చినాయి. ఉమ్, కానీ ఈరోజు 2.5 సంవత్సరాలలో మరి ఉవ్వెత్తున లేచి కిరటంలో లేచినటువంటి తెలంగాణ రాష్ట్రం ఈరోజు 2.5 సంవత్సరాలు అధోగతి పాలు ఎందుకు అయ్యింది అంటే, ఈరోజు కక్షపూరితంగా ప్రజా వ్యతిరేక పాలన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు 384 సంక్షేమ అభివృద్ధి పథకాలు కేసీఆర్ గారు అమలు చేస్తే వాటిని తుంగలో తొక్కినందుకు ఇది ఈరోజు అధోగతి పాలయ్యింది. కానీ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ పెట్టినటువంటి పథకాలను, మంచి పథకాలను కేసీఆర్ గారు అమలు చేసినని ఆయన బండ గుద్ది చెప్పాడు. ఓకే విజయ్ గారు. ఇప్పుడు మంచి పథకాలు నేను పెట్టినపై వీటిని కొనసాగిస్తున్నాను. కానీ మరి రేవంత్ రెడ్డి గారు మరి ఆయన దుష్పరిపాలన ఎక్కడుంది అని అంటే, కేసీఆర్ గారి పథకాలను అమలు చేయకపోవడం వల్ల ఉన్నది అనే విషయాన్ని ఉమ్, ఈ రోజు ప్రజలు గమనించారు. కాబట్టి ఈ రోజు తిరగబడుతూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి, Right. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా. ఓకే ఇది రామ్మోహన్ రావు వాస్తవం. గారు, రామ్మోహన్ రావు గారు, ఇప్పుడు మనం చూసుకుంటే నిజంగానే ఈ సభలు ఎవరి మీద అంటే నార్మల్గా ఇప్పుడు విమర్శ ప్రతి విమర్శలు అంటే స్వలాభం కోసం, ముఖ్యంగా చూసుకుంటే ప్రజల కోసం కాకుండా ఒక రాజకీయ స్వలాభం కోసం, లేదంటే వాళ్ళని వీళ్ళని వాళ్ళు తిట్టుకోవడం కోసం అన్న చందాన అయిపోయాయి మొత్తంగా చూసుకుంటే. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే హైడ్రా గురించి కూడా సీరియస్ అవ్వడం జరిగింది. ఫస్ట్ ఒకవేళ అధికారంలోకి కనుక వస్తే ఖచ్చితంగా హైడ్రా పైన తొలి సంతకం చేస్తాము, హైడ్రాని తీసి అవతల పారేస్తాము అని కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మాట్లాడుకోవాలి అనుకుంటే అసలు హైడ్రా వల్ల లాభం ఎవరికి, నష్టం ఎవరికి అంటే ఏం చెప్తారు? అదేనమ్మా, ఏమంటే ఒక పథకాల్లో మంచి చెడ్డ ఉంటాయి. అందులో ఏ పథకాలు ఒక ప్రభుత్వం మొదలుపెట్టింది అనుకోండి, అలా మంచి ఉంటే తీసుకోవాలి, చెడ్డ ఉంటే విడిచిపెట్టాలంటున్నాను. గతంలో కూడా మనకు ధరణిని తీసుకెళ్లి బంగాళాఖాతంలో పడేస్తారని కాంగ్రెస్ పార్టీ ఏం చేసిండు? ఇవాళ భూభారతి తెచ్చి అన్నోడు సవాళ్ళు చేస్తే భూభారతి కూడా తప్పదడక ఉంది. చూస్తున్నాం కదా, కొత్త శిశాలు పాత సారా పోసిండు. పథకాల పేర్లు మారిస్తే మొత్తం ప్రపంచం మారిపోదు అంటున్నాం. నువ్వు పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పేరు తీసేసి సుధాకర్ రెడ్డి పెడితే ఏమైంది? వాళ్ళని మంచిగా నడుస్తుందా? కదా, చాలా చాలా పేర్లు మార్చారు. నడదాకా ఉన్న పేర్లు కొన్ని మార్చే ప్రయత్నం చేసింది. మారిస్తే ఏమైంది? టీఎస్ తీసేసి టీజీ పెట్టింది. ఏం తేడా వచ్చింది పెద్దగా? కదా, ఏమంటే ఆయన చేసేయని మొత్తం వెళ్ళకూడదు అంటే మంచిది కాదు. విజయాలయ గారు ఇంతకుముందు కొన్ని పథకాలను మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముందు పెట్టిన దాన్ని పూర్తిగా కొనసాగిస్తున్నారు కదా, ఇప్పటికి కూడా కొనసాగుతుంది కదా. ఆయన స్పష్టంగా చెప్పిండు, రాజశేఖర రెడ్డి గారు విద్య ఆరోగ్యం విషయంలో మంచి పథకాలు ప్రవేశపెట్టిండు. మీరు ఆరోగ్యశ్రీ గాని పేరు ఏదైనా సరే, ఆరోగ్యశ్రీ గాని ఇటు పక్కన మనకు విద్య తిరుగుతామన్నాడు. రాజశేఖర రెడ్డి గారి పేరు ప్రతిసారి నిన్న కూడా సభలు కూడా చెప్పిండు కదా అంటున్నాను నేను. అందుకనే మంచిది చూస్తున్నాం. ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు శాశ్వతం కాదు. ఇంకా గత ప్రభుత్వాలు చేసిన మంచి ఉంటే అంతే తప్ప మేము కొనసాగించాం, పాతదంతా రోత పీక్ పడేస్తామంటే ఎప్పుడు ఉండదు. బ్లాంకెట్ మొత్తం మార్చడం సాధ్యం కాదు. పథకాలు ఉంటాయి, పథకాలను మంచిగా సమీక్షించండి. ఉదాహరణకు ధరణి తప్పులు ఉంటే భూభారతి పేరు పెట్టినా కూడా అందులో ఆ తప్పులు కూడా సవరించలే కదా. అందుకని ఇక్కడ ఏంటంటే ఒక మాట, ఇప్పుడు మనకు ఇంతకు విజయాలయ గారు అనుకుంటున్నాను కానీ మా మాటలు తూటలు కావద్దు అంటున్నాను. ఉదాహరణకు మీ అమ్మ మొగుడు అన్నదానికి మీ అమ్మ అన్నదానికి తేడా ఉంటుందా, మీ నాన్న అన్న తేడా ఉంటుందా? అట్లానే కొన్నిసార్లు ఉంటుంది. అందుకని ఏమన్నా అంటే పెద్ద మనసుతో, పెద్ద మనిషి మీద గౌరవం ఇస్తే పిల్లలకి ఏం చెప్తాం? ఆవు చేలం వేస్తే దూడగట్టి గట్ల మేది కదా. ఇంతకుముందు విశ్వవాడు గారు అన్నట్టు మన తండ్రి తండ్రులకి తాను కోనెట్లు ఎరిగితే కొడుకు తన తండ్రి కోనెట్లు ఎరిగితే కొడుకైతే తండ్రి మీద ఎరగడు కదా, లోపలికి పోతారు కదా. ఇది అంతే అంటున్నారు. కనుక ఈ విషయంలో మాత్రం ఇది బంగాళాఖాతంలో వాడేస్తా అంటే సరైనది కాదు. ఇలా మంచిది చెడ్డ ఉంది. నేను రెండు అంటున్నాను, పేదల గుడిసెలు కానీ లేకపోతే మధ్యతరగతి బంగాళాలు కానీ పోల్చడం తప్పు. అట్లానే మరి హైడ్రా బతుకమ్మ కుంటలు బాగు చేసింది, చాలా కుంట చెరువులు బాగు చేసింది, మరి అది కూడా ఉంది కదా. కానీ అదే హైదరాబాద్ విమర్శ ఏంటి? ఓఎస్సీ కాలేజీని ఎందుకు మరి అని ఊహిస్తున్నారు? మొన్న కోర్టు అన్నది కదా, ఆ కాలేజీలో చేరరా మీ ఇష్టము, మీ రిస్క్ మీరు చేరండి, మీరు కనుక అందులో చేరితే కేసు ఉన్నది, మా తుది తీర్పు కట్టుబడి మీ అడ్మిషన్ అని చెప్పింది కదా.
పడ్డేది స్పష్టంగా కుంటలు కనపడితే ఉంది. మధ్యాహ్నం 3 దిక్కుల నీళ్లు ఉన్నాయి, ఒక దిక్కు భూమి ఉన్నది, కుంట ఆక్రమించుకున్నారు. దానికి హైడ్రా ఏం సమాధానం చెప్తుంది? రంగనాథ్ గారు ఒక సూపర్ పవర్ అయిపోయింది, స్పష్టంగా చెప్తున్నాను. అందుకని హైడ్రా మీద, రంగనాథ్ మీద వ్యక్తిగతంగా కూడా కోర్టు చాలాసార్లు ఉన్నది కనుక హైడ్రా మంచిది, కానీ దాని అంటున్నాను కనుక ఏ పథకమైనా సరే దాన్ని మంచి చేసుకుంటూ కొనసాగించే ప్రయత్నం చేయాలి తప్ప అసలైతే తీసేయచ్చు. ఎవరో దాంట్లో పటేల్ పట్టువారి వ్యవస్థ వద్దనుకున్నాడు, ఫీడర్ అనుకున్నాడు, తీసేసిండు. ఏమైంది? సగం రెవెన్యూ వ్యవస్థ నాశనం అయిపోయింది. ఇవాళ మొత్తం రెవెన్యూ వ్యవస్థలో తప్పుల కారణం అదే అయింది. ఎన్టీ రామారావు గారు అనుకున్నప్పుడు అందరూ సమర్థించడం. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చినప్పుడు కూడా అవినీతి ఉందని బీఆర్ఓ వ్యవస్థ మొత్తం తీసేసిండు. ఏమైంది? ఇవాళ మొత్తం తప్పులకు అది కారణమైంది. ఎన్టీ రామారావు గారు సగం నాశనం చేస్తే కేసీఆర్ గారు ఇంకా సగం నాశనం చేసిండు. మరి అదే రెవెన్యూ వ్యవస్థ పునరుద్ధరణ చేసే క్రమంలో ఇవాళ కొత్తగా మరి మనకు గ్రామాల్లో రెవెన్యూ సేవకులు పెట్టి రెవెన్యూ వాళ్ళను ఇవాళ పెట్టడం జరిగింది. మంచిది కదా. గతంలో కూడా బీఆర్ఓ వ్యవస్థ రద్దు కాకముందు కూడా కాంగ్రెస్ పార్టీ సంస్కరించింది. ఆ వ్యవస్థను మూర్తిగా రద్దు చేస్తే, ఇంకా మన ఎన్టీ రామారావు తీసేస్తే విలేజ్ అసిస్టెంట్స్ అని లేకుంటే తర్వాత బీఆర్ఓ వాళ్ళని పెట్టింది కదా. అందుకని ఏ వ్యవస్థను కూడా పూర్తిగా నాశనం చేయొద్దు అంటున్నాను. వ్యవస్థను మార్చండి. కానీ మార్చే క్రమంలో ఏమన్నా ఇల్లు ఇప్పి పని చేయొద్దు కదా. కేసీఆర్ గారు మొదట్లో 10 ఏళ్ల కింద ముఖ్యమంత్రి వచ్చిన నేను ఫస్ట్ వ్యాసం ఒకటి రాసినాను మా గజ్వేల్ నియోజకవర్గం. నేనన్నా ఇల్లు ఇప్పి పందిరి వేయకండి, మీ బొమ్మకి తండ్రి కాకండి, అన్నిటికీ నేనే బాధ్యత అంటే నువ్వే బాధ్యత అయితే అంటున్నాడు. నువ్వు కాళేశ్వరం నేనే కట్టినా, మొత్తం ఇంజనీర్ నేనే, అన్ని నేనే అంటే ఏమైంది? అన్ని బదులు నీ మీదే వచ్చింది కదా. ఇంజనీర్లు పని ఆయన చేసుకోకపోతే నేను నిమిత్తం మాత్రం పథకం అమలు చేయమని చెప్పినా వాళ్ళు చేస్తారంటే వేరే ఉంటుండే. అంటే మంచికి బాగా బాధ్యత వహించి చెడుకు కూడా మీరే బాధ్యత వహించాలంటున్నాడు. మోడీ గారి మీద విమర్శ అదే. మోడీ అన్నిటికీ నేనే అంటున్నాడు. అది ఏమైంది? తప్పకుండా బాధ్యత అంటున్నాడు. ఎప్పుడు కూడా రాజకీయాల నియంత్రణ ఉంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే అన్నిటికీ నేనే అని చెప్పుకుంటుంటే ఖచ్చితంగా తప్పు కూడా మీరే బాధ్యులు అంటారు కదా. ఇప్పుడు ఓటకూర దొంగతనం నాడే తల్లి మందరిస్తే కొడుకు ఎట్లా మారుతారో మంచిగా ఏమంటాడో ఇది కూడా అంతే అంటున్నాడు. అన్నిటికీ మంచిగా నేనే అనుకుంటే తప్పు కూడా వాళ్ళే బాధ్యత వహించాల్సి వస్తుంది. నిన్నటి సమర విషయంలో మాత్రం నేను రేవంత్ రెడ్డి గారు పూర్తిగా పెద్ద మనిషిని గౌరవం లేకుండా చావు కోరుకున్నాడు. నీ గోరి మీద మేము జెండా ఎగరేస్తామని తప్పు. మనిషి చావు కోరుకున్నాడు. ఎప్పుడు అందరూ శాశ్వతంగా 1000 ఏళ్ళు బతకడానికి వారు అందరూ చచ్చిపోతాం, ఎవరు బతకం మొత్తం. కానీ బతుకున్నప్పుడు యువకుడుగా ఆదర్శం కావాలి. ఇంతకుముందు విజయారావు చెప్పినట్టు మాకేం నేర్పుతున్నావు నువ్వు అని మిగతా కార్యకర్తలు నేర్చుకుంటారు కదా. ఇప్పుడు ఇంత వైస్మెన్ మీటింగ్ కనుక ముగ్గురు మర్యాదస్తులు కనుక కలిసిన కనుక మీతో సహా మాట్లాడగలుగుతున్నాం మేము. అదే కనుక ఒక దుందుడికి వ్యక్తి వస్తే మొత్తం చర్చ జడగొడతారు కదా, ఇంకో దిక్కు పోతుంది కదా. ఇప్పుడు చేస్తుంది అదే. అసలు సంగతి ఏంటి? మేడికట్ట బాగా చేద్దామని పోయిండు, మంచిది అంటున్నాను నేను. దాన్ని 2 పిల్లలు గుంగినాయి, అలా 85 పిల్లలు ఉంటే 6వ బ్లాక్ లో 2 పిల్లలు బాగా చేసుకుంటే మొదటి నుంచి చెప్పడం కదా నీళ్లు అందిస్తే మంచిది. అదృష్టవశాత్తు కాలం మంచిగా అయిందమ్మా. లేకపోతే రేవంత్ రెడ్డి గారికి దీని కాళేశ్వరం సంగతి తెలుస్తుండే అంటున్నాను. కాళేశ్వరం అంటే అది ఒకటే కాదు కదా, దాని బ్యారేజ్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రిజర్వాయర్లు ఉన్నాయి, గంగాళ లాంటి 50 టీఎంసీలు 20 టీఎంసీలు 10 టీఎంసీలు ఎన్ని రిజర్వాయర్లు కట్టారు గంగాళ లాగా, అవన్నీ గమనిస్తే మంచిది కదా. ఇప్పుడు మనకు ఎల్లంపల్లి నుంచి నీళ్ళు వస్తున్నాయి అంటే ఎల్లంపల్లి నుంచి నీళ్లు కింద హైదరాబాద్ దాకా వచ్చే వెసులుబాటు ఉంటేనే కదా. ఎక్కడి నుంచి వస్తున్నాయి నీళ్ళు? ఇవన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధం కదా. అందుకనే ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడితే విధానపరమైన నిర్ణయం మీద వ్యతిరేకించండి. నేను ఇప్పుడు చెప్తున్నాను, ప్రజా జీవితంలోకి కేసీఆర్ గారు కూడా తప్పు కాదు, కానీ అసెంబ్లీ కూడా రమ్మంటున్నాడు. ఎందుకంటే అసెంబ్లీ అయితే రికార్డ్ అవుతుంది. మీరు అక్కడ పనిచేస్తున్నారు, ప్రజా జీవితంలో మాట్లాడుతున్నారు కదా, అదే అసెంబ్లీలో అయితే శాశ్వతంగా రికార్డు ఉండిపోతుంది. మీరు ఏదైతే ప్రభుత్వం మీద విమర్శ చేద్దాం అనుకుంటున్నారో చేయండి అంటున్నా. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు కూడా పరీక్ష పెట్టండి. మీ పెద్ద ఆయన గౌరవిస్తామంటున్నాడు, దుడుగా మాట్లాడుతున్నాడు. నిజంగానే మీరు అసెంబ్లీ వరకు తిట్లు పడితే పట్టోడు ఎప్పుడు చెడ్డోడు కాదు. మిమ్మల్ని అసెంబ్లీ సాక్షి తిట్టిండు అనుకోండి, మన ప్రజలు ఎండగట్టవచ్చు కదా అంటున్నాను. అసెంబ్లీ కూడా మీ బాధ్యత అంటున్నాడు. జీతాలు పెడితే పక్కన పెట్టండి, మీరు అసెంబ్లీలో కనుక మాట్లాడితే ఆ చర్చ వేరే ఉంటుంది, ఆ విలువ వేరే ఉంటుంది అంటున్నాడు. మనం చూసాం కదా, అసెంబ్లీకి రాగానే కేసీఆర్ గారి దగ్గరికి పోయి మాట్లాడించి వచ్చిండు మన రేవంత్ రెడ్డి. మంచి సాంప్రదాయం అంటే చెడ్డది అంటారా? అందుకనే మోహన్ రావు గారు మాకు ఒక్క జవాబు మోహన్ రావు గారే చెప్పాలి, ఎందుకంటే అనుభవజ్ఞులు కాబట్టి. ఈ రోజు మేడిగడ్డకు సంబంధించి వాస్తవంగా 19వ పియర్ మాత్రమే ఒరిగింది. దాంట్లో యాక్చువల్లీ దూరదృష్టి కలిగిన ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ప్రధానమంత్రి కానీ ఆయా ప్రభుత్వాలు కానీ చేసేటి ఏంటి అంటే అండర్ గ్యారంటీ ప్రాజెక్టులు అనేది ఉంది. ఈరోజు వాస్తవంగా అది అండర్ గ్యారంటీ ప్రాజెక్టు. దాంట్లో ప్రజాధనము ₹1 కూడా ఖర్చు కాదు, ఓన్లీ అనుమతులు ఇవ్వాల్సిందే. కాపర్ డ్యామ్ శకలాల వల్ల ఒక్క సెకండ్ కాపర్
రైట్, థ్యాంక్ యూ బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా శివకుమార్ గారు, విజయ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిబేట్లో పాల్గొని మీ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచినందుకు. చూశారు కదండి, ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్వతంత్ర.